కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మహారాష్ట్ర పూణే జైలు నుంచే నగల చోరీకి ముఠా ప్లాన్ చేసినట్లు గుర్తించారు. నగల దోపిడీకి బీహార్కు చెందిన షాబుద్దీన్ ప్లాన్ చేశాడు. దొంగలకు ముందస్తు పరిచయాలు లేవని పోలీసులు గుర్తించారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారిని రప్పించి రెక్కి నిర్వహించారు. ఇప్పటి వరకు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు షాబుద్దీన్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సంపత్, కరీంనగర్ లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలర్స్ భారీ చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలను అయితే సేకరిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ అంతర్రాష్ట్ర ముఠా ముందస్తు ప్రణాళిక, జైలు నుంచి నడిపించిన ఆపరేషన్ వంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ముఖ్యంగా మహారాష్ట్రలోని పూణే జైలు నుంచే ఈ దోపిడీకి మాస్టర్ ప్లాన్ రూపొందించిన పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్ కు చెందిన షాబుద్దీన్ అనే వ్యక్తి ఈ మొత్తం ఆపరేషన్ కు సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా కీలక విషయం ఏమిటంటే ఈ దోపిడీలో పాల్గొన్న నిందితులకు ఒక్కొక్కరికి ముందస్తు పరిచయాలు కూడా లేవని పోలీసులు గుర్తించినట్లు సమాచారం అందుతుంది. అంటే వేర్వేరు రాష్ట్రాలకు చెందిన నేరస్తులను ఒక్కో ప్రాంతం నుంచి రప్పించి వారిని మధ్యవర్తుల ద్వారా కలిసి ముందస్తుగా పెద్దపల్లి, ధర్మపురి పట్టణంలో స్థావరంలో ఏర్పాటు చేసుకొని కరీంనగర్ లో రెక్కి నిర్వహించినట్లయితే తెలుస్తుంది. దాదాపు సినిమా స్టైల్లో ప్లాన్ చేసి నగరంలో ఎంట్రీ ఇచ్చి తుపాకులతో భయాందోళన సృష్టిస్తూ షాప్ లోకి చొరబడి భారీ బంగారం దోచుకెళ్లి గంటల్లోనే రాష్ట్ర బార్డర్ దాటిపోయి చాకచక్యంగా తప్పించుకుపోయిన దొంగల ముఠ కోసం పోలీసులు 10 రోజులుగా అయితే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. అయితే వారిని ప్రశ్నిస్తున్న క్రమంలో మరిన్ని కీలక వివరాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తుంది. దోచుకెళ్లిన బంగారంలో కొంత బంగారాన్ని పశ్చిమ బెంగాల్లో విక్రయిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం అయితే అందుతుంది. బంగారం కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. దీంతో ఈ కేసు పరిధి తెలంగాణ దాటి మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించింది. ఇక ప్రధాన నిందితుడైన షాబుద్దీన్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలైతే చేపడుతున్నారు. మొత్తం 16 ప్రత్యేక బృందాలు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం ఉంది. సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ డేటా, ప్రయాణ వివరాలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా నిందితులను కదలికలను ట్రాక్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అత్యంత భద్రత ఉండాల్సిన నగర నడిబొడ్డున తుపాకులతో వచ్చి దర్జాగా చోరు చేసి వెళ్లడం పోలీసులకు కూడా పెద్ద సవాలుగా మారిందని చెప్పొచ్చు. భారీ దోపిడీ జరిగి 10 రోజులు పూర్తవుతున్న ప్రధాన నిందితులు ఇంకా పోలీసులకు చిక్కకపోవడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో కీలకమైన క్లూస్ లభించిన నేపథ్యంలో త్వరలోనే పూర్తి ముఠాను పట్టుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే కరీంనగర్ సిపి గౌసలాం నేతృత్వంలో ఈ దర్యాప్తు జరుగుతుండగా మరో 2 రోజుల్లో కేసుకు సంబంధించిన పూర్తి వివరం అయితే అధికారికంగా వెల్లడించే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం పోలీసుల ఫోకస్ మొత్తం ప్రధాన నిందితుడైన షాబుద్దీన్ అరెస్టు పైనే ఉన్నట్టు తెలుస్తుంది. సంపత్, థ్యాంక్ యూ అజీం.